ఐక్యత, డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఐక్యత, డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఐక్యత. లైన్ పోయింది. మీరు కూర్చోండి అమ్మ. మన విషయం ఎంఆర్ఓ గారికి చెప్పాల్సినటువంటి పనేం లేదు. దాదాపుగా నల్గొండ టౌన్లో 2017లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టారు. 2023లో దానికి సంబంధించినటువంటి డ్రాస్ తీశారు. డ్రా తీస్తే అదృష్టమో దురదృష్టమో 3000 మందిని ఎంపిక చేస్తే 500 మందిని సెలెక్ట్ చేశారు. మీరే అత్యంత వీడియోలు పెట్టి, ఫోటోగ్రఫీ పెట్టి, అధికారులు పెట్టి తిప్పర్తి, కట్టంగూరు, కనగల్లు, చండూరు, మునుగోడు, నాగర్పల్లి ఈ మండలాలకు సంబంధించినటువంటి తహసీల్దారులందరినీ కూడా పిలిచి కొన్ని వార్డులకు కొంతమంది తహసీల్దారులని పెట్టి ఈ లిస్ట్ అంతా కూడా ఫైనల్ చేశారు. చేసి రాత్రి 12 వరకు, అంటే మాకు ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి ఫిబ్రవరి 25వ తారీఖు వరకు డ్రాస్ తీశారు. అన్ని వార్డులలో 4-5 వార్డులు కలిపి ఒక్కొక్క చోట నిర్ణయించి రాత్రి 12 గంటల వరకు మా దగ్గర నుంచి అన్ని సర్టిఫికెట్లు తీసుకున్నారు. క్యాస్ట్, ఇన్కమ్, బ్యాంక్ అకౌంట్, తర్వాత మా పిల్లలకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు, ఇట్లాంటివి అన్నీ కూడా తీసేస్తున్నారు. అవి లేకపోతే మీరే ఇలా కౌంటర్స్ పెట్టి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు ఇచ్చారు. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఇల్లు వచ్చిందని చెప్పి అనుకున్నాము. 2023 ఫిబ్రవరిలో ఈ పని జరిగితే 2025 మార్చిలో మేము మీ దగ్గరకు వస్తున్నాం. యాక్చువల్గా 2024 డిసెంబర్ నుంచి ఈ స్ట్రగుల్ ప్రారంభించాము. ఇప్పుడు అక్కడ కొన్ని మౌలిక వసతులు లేవనేటటువంటి కారణంతో డిలే చేస్తాం. 2 సంవత్సరాలు అయింది సార్. మేము మిమ్మల్ని అన్నా, ప్రభుత్వాన్ని అన్నా, లేదా మా కర్మకు మేమే బాధ్యత మంచి అనుకోవాలన్నా ఏమీ అర్థం కావట్లే. కానీ 2 సంవత్సరాల నుంచి వస్తుంది అని చెప్పి అనేటటువంటి ఆశతో మేము కూర్చొని ఇక పిలుస్తారు, మాకు రెవెన్యూ వాళ్ళు మాకు సర్టిఫికెట్ ఇస్తారు, మేము ఆ ఇళ్లలో పోతామని చెప్పి అని అనుకున్నాం. 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది కారణంగా మేము ఈ యాక్టివేషన్ చేయాలి. ఈ యాక్టివేషన్ చేయడానికి కారణం కూడా ప్రభుత్వమే, మనకు మనం కాదు. నిజంగా మీరు ఇచ్చుంటే ఇప్పుడు మేము ఇళ్లలో ఉండిపోయేటటువంటి వాళ్ళు. ఇవ్వలేదు కాబట్టి మేము ఇక్కడ కూర్చున్నాం. మేము మిమ్మల్ని అప్పీల్ చేసేది ఏంటంటే, మేము ఇక మీరు ఇవ్వలేరు అనేటటువంటి ఉద్దేశంతోనే మేమే ఇళ్లలోకి పోయినాం. పోయిన నెల ఇళ్లలోకి పోతే తమరే అక్కడికి వచ్చారు, మీరు అప్పీల్ చేశారు. మేము ఇక్కడ కొన్ని మౌలిక వసతులు లేవు, కరెంటు, నీళ్లు ఇవి లేవు. ఆడపిల్లలందరూ ఈ అడవిలో ఉంటే బాగుండదు, ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది అవుతుంది. అందుకే మేము 8వ తారీఖు తర్వాత మేము వీటిని వెంటనే కట్అవుట్ చేస్తాం, వెంటనే ప్రొసీడింగ్స్ ఇస్తామని చెప్పి అన్నాను. మేము ఇక్కడ ఈరోజు అనుకోని వచ్చింది ఏంటంటే, అసలు ప్రొసీడింగ్స్ ఇచ్చిన దాకా ఇక్కడి నుంచి లేవద్దు అని చెప్పి నిర్ణయించుకున్నాం. మేము ఎవరం కూడా, అవునా? మనం ఎవరం ఇక్కడి నుంచి లేవద్దు, ఇక్కడే ఉందాము, అవసరం అనుకుంటే ఇక్కడే వండుకోవడం, ఇక్కడే తినడం, ఇక్కడే ఉండాలనేటటువంటిది అనుకున్నాం. మీరు ప్రొసీడింగ్స్ రాత్రికి రాత్రి తయారు చేసి పొద్దున్నే ఇచ్చేసేస్తే పొద్దున్నే మేము వెళ్ళిపోతాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మీరు ఒక నెల రోజులు టైం తీసుకున్నా, 2 నెలలు టైం తీసుకున్నా, అక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి విషయంలో మంత్రి గారిని మీరు ఒత్తిడి చేసి 2 కోట్ల రూపాయలు ఏదో అవుతుంది అక్కడ రోడ్డు, ట్రైను, ఇతర సౌకర్యాల కోసం అవి తెచ్చిస్తే
మీరు కాగితం ఇచ్చిన తర్వాత పోతాం సార్, మీరేమి బలవంతం అని అనుకోవద్దు. మీరు కాగితం ఇచ్చేసేస్తే మేము పోతాం, చుట్టి కాగితానికే పోతాం. మేము కాగితం మంచులమే, కాగితం ఇచ్చేసేస్తే మేము పోతాం. కాబట్టి ఆ కాగితానికి సంబంధించినటువంటి విషయం మీరు రేపటి వరకు కాగితం చెప్తారని చెప్పి ఆశిస్తూ మీకు మంచి ఇస్తుంది. మీరు అలాంటి పనులు ఏం డిసిషన్ తీసుకోకండి. ఓకే, మీరు మార్నింగ్ నుంచే నేను పొద్దున వచ్చినంత చూస్తున్నాను, అప్పటి నుండి ఇప్పటి వరకు పాపం మీకు నీళ్ళు తిండి ఇదే పోషించున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొన్న నాకు ఇచ్చిన మాట ప్రకారం మీరు అక్కడి నుంచి వెళ్ళి బయటికి రావడం మీ అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే ఇప్పుడు 10 సంవత్సరాల దగ్గరకు వస్తాను ఆ ఇల్లు కట్టి కూడా. ఇప్పుడు 2017 స్టార్ట్ అయినది, ఇప్పుడు 25 మధ్యలోకి వచ్చింది. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక 5-6 మండల్స్ నుంచి వచ్చిన తహసీల్దార్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరు ఎలిజిబుల్ అన్న అప్లికేషన్స్ అన్ని విచారణ చేసిన తర్వాత దాంట్లో కూడా ఇప్పుడు మనం అందరికీ సహాయం చేయలేము. 100 ఇళ్ళు ఉంటే ఒక దాదాపు 5,000 అప్లికేషన్స్ వచ్చినాయి అనుకున్నాం. 100 మందికే సాయం చేస్తాం కానీ ఇంకా 4,000 మందికి అయితే సాయం చేయలేదు. ఆ ఉద్దేశంతో ఎంక్వైరీ చేసిన తర్వాత దాంట్లో నిజంగా అందరూ ఎలిజిబులే, కానీ అందరికీ ఇవ్వలేదు. కాబట్టి మీ అంగీకారంతో పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ తోటే లక్కీ డ్రా తీయడం జరిగింది. ఆ డ్రాలా ఉన్నోళ్ళు రావచ్చు, లేనోళ్ళు రావచ్చు. దాంట్లో ఉన్నోళ్ళకు ఇస్తే ఇప్పుడు మేము లక్కీ డ్రాలు వచ్చిన తర్వాత వీళ్ళు ఉన్నోళ్ళని మీరు క్వశ్చన్ చేయడానికి మాకు లేదు, మమ్మల్ని అడగడానికి లేదు. ఎందుకంటే అది మేము ఏదో ఓన్గా తీసిన లక్కీ డ్రా కాదు, అందరి సమక్షంలో తీసిన లక్కీ డ్రా. కాబట్టి ఆ లక్కీ డ్రాలో మనకు 552 ఇళ్లకు 421 లక్కీ డ్రాలో తీసారు. ఆ 421 లిస్టు ఉంది మా దగ్గర. ఇంకో 100-120 సర్టిఫికెట్ల వరకు, ఇంకో 131 వరకు ఇంకా అట్లా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఫైనల్ అయిపోయింది. ఈ 421 ఇప్పుడు ఇమ్మీడియట్ ఇవ్వడానికి అయితే లక్కీ డ్రా చూసిన దాంట్లో ఎలాంటి అనుమానం అయితే ఉండదు కూడా. అవి ఇప్పుడు మీరు అన్నట్టుగా మొన్న ఎలక్షన్ కూడా గత 2 ఏళ్ళ నుంచి వెళ్ళి దాదాపు సంవత్సరం నుంచి వెళ్ళి ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినాయి. నేను వచ్చింది ఎలక్షన్ పర్పస్, ఇక్కడికి వచ్చింది నేను జనగాం నుంచి వచ్చింది, నేను హన్మకొండ మాది. జనగాం నుంచి ఇక్కడికి ఎలక్షన్ పర్పస్ వచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి, మొన్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అయిపోయింది, మొన్న రీసెంట్గా ఎమ్మెల్సీ టీచర్స్ అయిపోయింది. 4 ఎలక్షన్స్ దాదాపు సంవత్సరంన్నర నుంచే ఈ ఎలక్షన్ మీదనే కాన్సన్ట్రేషన్ మేము చేస్తున్నాం. వేరే వర్క్లు మామూలుగా ఎమర్జెన్సీగా ఆ వర్క్లు చేస్తున్నాము. మెయిన్గా ప్రతిష్టాత్మకంగా డబ్బులు పెట్టడం అన్నది పోయిన గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్టార్ట్ చేసిన కొన్ని ఇప్పుడు అన్నారెడ్డి కూడా జీకే అన్నారెడ్డి కూడా ఉన్నది, ఇక్కడ పీతమూల పెళ్లి ఉన్నది, మా దగ్గర కొల్లపూడి ఉన్నది. మన మండలంలో 3 విలేజ్ల సెలక్షన్ అయినాయి. 3 విలేజ్ల కన్స్ట్రక్షన్స్ కూడా దాదాపు అయిపోయినాయి. కొల్లగూడెంలో మాత్రం మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది.